హాయ్ హలో నమస్తే నేను మీ కేపీ. వెల్కమ్ టు బల్గం స్టూడియో. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు కూడా ఒక భాగం. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ మండలం తిమ్మాపూర్ గ్రామం సర్పంచ్గా ఎన్నికైన రెడ్డిరాజు గారితో బలగం స్టూడియో ముచ్చట. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. హైదరాబాద్ లో ఉండే మీరు గ్రామానికి ఎలా రావాలనిపించింది, అందులోనూ రాజకీయంలోకి రావడానికి గల కారణాలు ఒకసారి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నేను తిమ్మాపూర్ గ్రామానికి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్. నా పేరు రెడ్డిరాజు, ముసాపేట మండలం. అయితే నేను సర్పంచ్ వైపు కానీ అంటే సర్పంచ్గా కావాలనుకునే దానికంటే ముందు ఊరికి ఏదైనా ఒకటి చేయాలనే ఒక కాన్సెప్ట్తోని నేను రాజకీయాలకు రావడం అయింది. అంతకుముందు నేను హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేసుకొని బతుకుతుంటే ఆ డ్రైవింగ్ చేసుకునే రోజుల్లో నాకు అనుకోకుండా ఒక సంఘటన ఏర్పడింది. ఎట్లా అంటే మా నాన్నగారికి బాగా అత్యవసర సమయంలో రాత్రి 12 గంటల టైంలో బాగా సుస్తయితే నా గ్రామానికి రావడానికి అంబులెన్స్ బుక్ చేస్తే రోడ్డు మార్గం సరిగ్గా లేక మధ్యలోనే అక్కడనే కోల్కంపల్లి దగ్గర బండి ఆపుకొని అంటే అంబులెన్స్ ఆపుకొని ఆటోలో తీసుకొస్తేనే కానీ తీసుకురాలేము, అక్కడికి రాలేము మేము అని చెప్పడం జరిగింది. అది బాగా కలిసివేసింది. దాంతోపాటు ఒక ఇద్దరు ముగ్గురు గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు వైద్య సేవలకు వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి మధ్యలోనే ప్రసవం కూడా జరిగింది. అవన్నీ నన్ను కలిసివేసినాయి. నా ఇంటి సమస్యనే కాకుండా ఊర్లో చాలా మందికి అట్లాంటివి కొంతమంది వైద్యం అందక చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అవి నన్ను రోజు బాధిస్తూనే ఉండే. ఒకవైపు డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ ఎప్పుడు ఊరి మీదనే దాశ ఉండేది నాకు. ఇంకోటి హైవేకు నేషనల్ హైవేకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి నా గ్రామాన్ని అసలు ఎవరు గుర్తించే పరిస్థితి లేని సిచ్యువేషన్లో ఉండేది. అంటే నాయకత్వ లోపమో లేకపోతే పబ్లిక్లో నా గ్రామం గురించి తెలియకనో అన్న ఒక ఆవేదన అనేది నన్ను వెంటాడుతుండే. అట్లాంటి టైంలో 2014లో ఆల వెంకటేశ్వర రెడ్డి అను మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అతను స్టార్టింగ్లో ఊర్లోకి వచ్చినప్పుడు ఇంత అధ్వానమైన రోడ్లను మీరు ఎట్లా భరిస్తున్నారు తమ్మి అని చెప్పేసి అంటే, అన్న మమ్మల్ని ఎవరు ఇప్పటివరకు గుర్తింపు చేయలేదు, ఎన్నో రాజకీయ నాయకులు వచ్చిపోయారు, ఈసారి మీరైనా మమ్మల్ని పట్టించుకోండి అని ఒక విన్నపం చేసిన వెంటనే నేను గెలిచిన సంవత్సరం లోపల మీకు రోడ్ వేపిస్తానని మాట ఇచ్చిండు. దేవుడి దయవల్ల ఆయన గెలిచిండు, మాకు ఆ సపోర్ట్ ఇచ్చిండు. ఆయన మాట నిలబెట్టుకొని ఆలన్న గారు మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ఫస్ట్ టైం రాజకీయాలంటే అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఆలన్న గారిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని లీడర్ అంటే ఇట్లుండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మా గ్రామానికి రోడ్డు ప్రదాతగా నిలిచిండు, మాకంటూ ఒక రోడ్ కనెక్టివిటీ చేసిండు అన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ వదిలేసి ఊరికి రావడం జరిగింది. ఫస్ట్ గ్రామానికి వచ్చే ముందు నేను అనుకున్నది ఏంటంటే రోడ్డు మార్గం బాగుండాలి, వైద్య సేవలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నా గ్రామాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి పథంగా కూడా నా గ్రామం ముందుండాలనే ఒక సంకల్పంతో ఆలన్న గారి కృషి వల్ల ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను ఊరికి రావడం జరిగింది. అట్లాంటి టైంలో నేను ఊర్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక వార్డ్ మెంబర్గా కూడా లేని టైంలో సర్పంచ్ కాదు, వార్డ్ మెంబర్ కాదు, ఒక గ్రామ స్థాయి ఒక కార్యకర్తగా వచ్చి ఒక్కొక్కటి పనులు ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కటి పనులు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని సాధించగలిగినాము. నా ఎంబడి కార్యకర్తల సహకారం కూడా చాలా గొప్పగా ఉండింది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అంటిపెట్టుకొని ఒక 10-20 మంది వచ్చేటోళ్ళు. ఏ ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ పిలుపు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా నా ఎంబడి నన్ను వెన్నంటి ఉంటూ నా గ్రామస్తులు కానీ నా కార్యకర్తలు కానీ నాకు మంచి సపోర్ట్ లభించడం వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగిన. అంటే నా గ్రామాన్ని చక్కదిద్దుకుంటూ ఈరోజు గొప్పగా విజయం సాధించినము అంటే నా ఎంబడున్న గ్రామ పెద్దలు కార్యకర్తల విజయం అని నేను చెప్పుకుంటా. నేను ఎప్పుడు నా ఒక్క విజయం అని చెప్పేసి నేను చెప్పుకోను. అది ఒకటే కాకుండా గ్రామాన్ని రోడ్డు మార్గం ఒకటే కాకుండా తిమ్మాపూర్ అంటే 4 గ్రామాలకు ఆదర్శంగా నిలబెట్టాలనేదే నా కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ తోని రాజకీయాలకు వచ్చిన. అలాంటి ధోరణిలోనే అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నా. అయితే ఈ గ్రామంలో ఉన్న ఓట్లలో 71.5% ఓట్లు మీకే పడ్డాయి. అయితే అలా రావడానికి ప్రజలతో మీరు ఏ విధంగా ఉన్నారు? అంటే చిన్న పెద్దలు అందరూ మాకు రెడ్డి రాజే సర్పంచ్ కావాలనే ఒక నినాదంతోన పట్టుదలతోన కృషి చేసి ఆ ఓట్ బ్యాంక్ మీకు అప్పజెప్పారు కదా, దాని వెనకాల మీ కృషి ఏ విధంగా ఉంది? అంత పబ్లిక్ అంతా ఒక్క సైడ్‌గా అంతగానం ఆలోచించి నా మీద భరోసా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను పడ్డ కష్టం, నేను ఎదుర్కొన్న సమస్యలు అవన్నీ. అంటే నేను ఒకసారి గ్రామానికొచ్చి రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత నా ఇల్లు, సంసారము నాదే అని ఎప్పుడు అనుకోలేదు. ఊరు సమస్యనే నా సమస్యగా ఎజెండాగా పెట్టుకున్నా. ఊర్లో ఎవ్వరికి ఆపదైనా గూడా అర్ధరాత్రి అయినా సరే నేను
అంబులెన్స్ కంటే ముందు ఉండేవాడిని. అది ఇప్పటికీ పబ్లిక్‌లో గూడా అంటారు. అంబులెన్స్ కంటే ముందు రెడ్డి రాజు ఉంటాడనేది ఒక అలవాటుగా అట్లా అయిపోయింది. అయితే నేను ఎప్పుడైనా సరే నా సమస్యను నా సమస్యగా గాకుండా ఊరు సమస్యను నా సమస్యగా తీసుకొని ప్రతి ఒక్కరి కోసం తాపత్రయపడుతూ హాస్పిటల్‌లో గాని, ఎక్కడైనా వాళ్ళకు సంబంధించిన ఎక్కడ ఆపదైనా గూడా నేను ముందుండేటోన్ని. అది నన్ను రాజకీయంగా ఇంత మెజారిటీ రావడానికి అది ముఖ్య కారణమైంది. నాకు తెలిసి నేను పడ్డ కష్టము, దానికి తోడు నా ఎంబడి ఉన్న కార్యకర్తల కష్టమే నన్ను ఈరోజు ఇంత మెజారిటీతోని గెలిపించింది. అయితే ఈ గ్రామంలో ఇదివరకు చదువురాని వ్యక్తులు మాత్రమే పరిపాలించారు. ఇప్పుడు మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? ఇప్పుడు నేను ఒకటి ఏందంటే ఒక 2, 3 ప్రణాళికలు పెట్టుకొనొచ్చిన. అంటే ఒకటి రోడ్డు మార్గం ఒకటే గాకుండా ఊర్లో చదువుకున్న వ్యక్తులకు ఇంతకుముందు రోడ్డు మార్గం లేక, చదువుకోలేక చాలా మంది హైదరాబాద్ పోయి అక్కడిక్కడ వలసలు పోయి బతకడం జరిగింది. ఇప్పుడు మనము కొత్త కొత్త పద్ధతిలో ఏదైతే మనకు అందుబాటులో ఉంటాయో యువతకి సంబంధించినటువంటి ఏవైనా ప్రోత్సాహకాలు గానీ, గవర్నమెంట్ నుంచి గానీ, లేదు ప్రైవేట్ నుంచి గూడంగా కొన్ని ఇట్లా జాబ్‌లు అట్లాంటివి ఉంటే గూడా దాంట్లకు నేను యువతను ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉండి అవేర్‌నెస్ తీసుకొచ్చి యువతకి ఏదో ఒక నా వంతుగా, నా సాయంగా నేను వాళ్ళకి ఈ ఉపాధి కల్పించే విధంగా నేను ప్రణాళికలు చేసుకుంటున్నాను. దీనికి యువత గూడా మంచి సపోర్ట్ ఉంది. నేను ఫ్యూచర్‌లో కంపల్సరీ నా వంతుగా నేను నా గ్రామానికి సంబంధించిన యువతకి ఉపాధి కల్పిస్తా అని నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు గ్రామాల విషయానికొస్తే ఇక్కడ పారిశుద్ధ్యం గాని, డ్రైనేజీ సిస్టమ్ గాని, లైటింగ్ సిస్టమ్ ఇవి సరిగ్గా ఉండవు. అయితే వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? గ్రామాల్లో ముఖ్యంగా ఉండేది పారిశుద్ధ్యం సమస్య ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే నగరాలతో పోల్చుకుంటే గ్రామాల్లో చాలా వరకు చెత్త పేరుకుపోయి మోరీలు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల కొంచెం సమస్యలు ఎక్కువనే ఉండే అవకాశం ఉంటది. కాబట్టి నేను గెలిచిన మరుక్షణమే ఇప్పటికి 1 మంత్ అయితుంది. ఈ 1 మంత్ లోపల నేను ముఖ్యంగా ఫోకస్ చేసిందేంటంటే గెలిచినెంబడే ఏదో ఇంట్లో కూర్చొని సర్పంచ్ అని చెప్పుకోకుండా ఫస్ట్ జేసీబీ పెట్టి మొత్తం ఊరంతా చెట్లు పీకేయడం జరిగింది. చూస్తే మీకు అర్థమైతది. అయితే మొత్తం పిచ్చి మొక్కలన్నీ పీకేయడం జరిగింది. ఫస్ట్ పిచ్చి మొక్కలు తీసేస్తే ఏమైతదంటే అక్కడ నీట్‌గా అయితది. ఆ నీట్‌గా అయిన తర్వాత మనము ఫ్యూచర్‌లో మనకి వేరే మంచి మొక్కలు నాటుకోవడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఊరు కూడా అందంగా కనిపిస్తదనే ఒక కాన్సెప్ట్‌తోని ఫస్ట్ పిచ్చి మొక్కలు పీకేసి మొత్తం నీట్‌గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటేందంటే ఇప్పటివరకు ఇంకా కొత్తగా గ్రామ స్థాయి ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు ఇంకా ఏర్పాటు కాలేదు. నిధులు వచ్చిన వెంటనే ఏం చేయాలనే ఉద్దేశం ఒక ప్రణాళిక మేము నిర్ణయించడం జరిగింది. గ్రామ పంచాయతీ అందరం కూర్చొని. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉండాలి అంటే ఒక 100 ఏళ్ల తర్వాత గూడంగా అసలు సమస్య అనేది ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతోని ఊరు మొత్తం తిరిగి ఏఈ సార్‌ని పిలిపించుకొని మొత్తం ఎస్టిమేషన్ చేయడం జరిగింది. మొత్తం ఒక 2, 3 సంవత్సరాల లోపల ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడ గూడా ఇబ్బంది కలగకూడదు. అంతా అండర్ డ్రైనేజ్ ఉండాలి. నీట్‌గా ఊరు మొత్తం శుభ్రంగా ఉండే విధంగా ఆలోచించాలనే ఉద్దేశంతోని మేము ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. తదుపరి రోజుల్లో మనకు ఎలా అయితే ఫండ్స్ వస్తుంటాయో ఆ ఫండ్స్‌ను చక్కగా వినియోగించుకొని దాంట్లో పారిశుద్ధ్యం వైపు మంచిగా నీట్‌గా పెట్టే విధంగా మేము ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. అయితే గ్రామ విషయానికొస్తే ఇక్కడ మహిళలు చాలా మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళుండారు. అలాగే వాళ్ళలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. దాన్ని చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా వారి వెనకాలనే నిరక్షరాస్యులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ విషయంలో మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి? అంటే విద్యకు సంబంధించి. విద్యకు సంబంధించి గ్రామంలో ఇంతకుముందు గూడా రోడ్ కనెక్టివిటీ లేని సందర్భంలో చాలా వరకు వేరే ఊరికి పోయి చదువుకునే రోజులు. అది గూడా వాగు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉండడం వల్ల, కొద్దిగా రోడ్ కనెక్టింగ్ తక్కువ ఉండడం వల్ల చాలామంది విద్యకు దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు రోడ్ సౌకర్యం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మంచిగానే చదువుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ ఇంకొక రోడ్డు గూడా అవసరం ఉంది తిమ్మాపూర్ గ్రామానికి, జానంపేటకి. అది ఆల్మోస్ట్ ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా మాకు విద్యకు చాలా అనుకూలంగా ఉంటది. దాంతో పాటు నిరక్షరాస్యుల గురించి కూడా మేము ఒక ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఎట్లా అంటే రాత్రిపూట బడులు పెట్టి ఇంతకుముందు ఒకప్పుడు రాత్రిపూట బడులు పెట్టి మహిళలకు గానీ, చదువుకునే వాళ్ళకు బడులు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అదే ఆలోచన కూడా చేస్తున్నాం. ఒకవేళ ముందు ముందు అది మేము ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే
ఊర్లో కనీసం వాళ్ళ పేరు వాళ్ళు రాసుకునేటట్టు వాళ్ళకు సొసైటీలో ఒక మంచి అవగాహన కల్పించే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటున్నాం. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రణాళికలు కూడా చేసుకున్నాం. ఈ 5 ఇయర్స్లో నా వంతు నా సహకారం ఉంటుంది. నేను గ్రామంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించే విధంగా నేను ప్రణాళికలు చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో చూస్తుంటే యువత విద్య వైపు కాకుండా మారక ద్రవ్యాల వైపు, డ్రగ్స్ వాడటం, గాంజా ఇటువంటి దాంట్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఈ గ్రామంలో అటువంటి సమస్య ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే దానికి మీరు తీసుకునే చర్యలేమి? ఇప్పటి వరకు అయితే మా గ్రామంలో చాలా వరకు యువత 80% యువత మొత్తం ఈ గంజాయి వైపు కానీ మాదక ద్రవ్యాల గురించి కానీ ఎక్కువ ఆలోచన ఉండదు. అట్లాంటి దాంట్లోకి తావులేదు. ఇప్పుడిప్పుడు ఏమైనా అక్కడ నా దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద పోలీస్ యాక్షన్ తీసుకొని పోలీస్ వ్యవస్థను కూడా అంటే అధికారులను తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చి అట్లాంటి ప్రోగ్రాంలు పెట్టించి మొన్న కూడా కోర్టు నుంచి ఒక అధికారులు రావడం జరిగింది. వాళ్ళు బాల కార్మికుల గురించి కానీ బాల్య వివాహాల గురించి చాలా చక్కగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వాళ్ళు అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వేరే అధికారుల సాయం తీసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ అటువైపు పోకుండా చూసుకునే బాధ్యత నాది. గ్రామ సర్పంచ్గా కాకుండా ఒక బాధ్యత గల పౌరునిగా నేను ఖచ్చితంగా యువతను అటువైపు పోకుండా చూసుకోవడానికి నా వంతు సహకారం నేను చేస్తాను. అయితే ఇంటికి వెలుగు ఇల్లాలంటారు. అయితే మహిళా సాధికారత గురించి మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఇప్పటి వరకు మహిళా సంఘాలు కొన్ని వాళ్ళ ప్రోత్సాహం అయితే జరుగుతుంది. అక్కడక్కడ వాళ్ళకి వాళ్ళు కుటుంబ మిషన్లని అట్లాంటివి కొన్ని పెట్టుకొని మహిళా శక్తి అని చెప్పేసి అట్లాంటివి చేయడం జరుగుతుంది. దాంతో పాటు మా గ్రామానికి నేను ఎన్నికైన వెంబడే మా గ్రామానికి మహిళా బిల్డింగ్ అనేది ఒకటి శాంక్షన్ అయింది కేంద్ర నిధుల నుంచి. వాళ్ళకి అది ఒక ఏంటంటే అందరు మహిళలు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ సమావేశాలు చేసుకోవడానికి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎల్లుండి బుధవారం నాడే మేము ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన అంటే ప్రారంభం చేసుకోవడానికి మేము ప్రణాళికలు చేసుకున్నాము. ఆల్రెడీ ఈసారికి రిపోర్ట్ ఇచ్చినాము, తీర్మానం ఇచ్చినాము. ప్రొసీడింగ్ కూడా కాపీ వచ్చింది. రేపు గ్రామానికి అధికారులు వస్తామని చెప్పారు. దాంతోపాటు మహిళలకి ఎలాంటి సహాయ సహకారాలైనా కూడా మేము ముందుండి ఖచ్చితంగా మా వంతు సహకారం చేస్తాం. అయితే గ్రామంలో యువత చాలా ఎక్కువ ఉంటారు కదా, అయితే వాళ్ళకు క్రీడలకు సంబంధించి గేమ్స్ కి సంబంధించి ఏమైనా అంటే గ్రౌండ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఆ విధంగా ప్రోత్సహించే ఆలోచన ఏమైనా ఉందా? అయితే ఇంతకుముందు ప్రభుత్వంలోనే క్రీడా ప్రాంగణాలు అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో మాకు అతి తక్కువ గవర్నమెంట్ ప్లేస్ ఉండడం వల్ల మొత్తం ఎక్కువ సాగు పొలాలు ఉండడం వల్ల ప్రతిసారి ఇదే సమస్యగా ఏర్పడడం జరుగుతుంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఎక్కడైనా ఉంటే సర్వే చేయించి మా గ్రామ పంచాయతీ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళకు ప్లే గ్రౌండ్ కోసం ఆలోచిస్తున్నాను. దాంతోపాటు కొన్ని జిమ్ లాంటివి ఆలోచన చేస్తున్నాము. ఒక బీసీ కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా ఉంది. దాన్ని ఉపయోగంలోకి తీసుకొని యువతకి ఆ బిల్డింగ్ని ఒక వాళ్ళకి వాడుకలోకి తీసుకొచ్చి వాళ్ళకు జిమ్ లాంటివి కానీ ఇంకా ఎక్సర్సైజ్ లాంటివి వాళ్ళకి ఫిట్నెస్ కోసము ఆలోచించే విధంగా చేస్తున్నాము. కాకపోతే ల్యాండ్ తక్కువ ఉండడం వల్ల ఈ సమస్య ప్రధానంగా తిమ్మాపూర్ గ్రామంలో ఉంది. గ్రామంలో చదువుకున్న విద్యార్థులు ఉంటారు, వాళ్ళ కోసం గ్రంథాలయం ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా మేము అది కూడా ఆలోచన చేసి ఉంచాము. ఆ గ్రంథాలయంతో పాటు వాళ్ళకి యువతకి ఏదైతే అవసరమో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్రంథాలయం విషయం ఒకటి, జిమ్ కి సంబంధించింది కానీ ఇంకోటి గ్రామంలో తాగునీటి సమస్య అంటే కలుషిత నీరు తాగడం వల్ల జలుబులు అట్లాంటివి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ మలేరియా అట్లాంటివి రాకుండా ఆర్ఓ సెంటర్ కూడా మేము ఆలోచిస్తున్నాం. యువత సహకారం తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మేము గ్రామంలో ఏదేం చేయాలనేది యూత్ని ముందర పెట్టుకొని మేము ఖచ్చితంగా ఇట్లాంటి ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తాం. గ్రామంలో చాలా మంది రైతులు ఉంటారు. ప్రస్తుతం అంటే గతంలో ఉన్నట్లుగా వ్యవసాయ పనిముట్లు లేకుండా ఇప్పుడు మొత్తం యాంత్రికంగా మారుతుంది వ్యవసాయం. అటువంటి సమయంలో మీరు రైతులకు ఆధునికంగా యంత్ర పరికరాలు అందించే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ యంత్రాలు కానీ వాళ్ళకు ఇప్పించే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంతకు ముందు అంటే వ్యవసాయానికి పశువులు కానీ మామూలుగా నాగేళ్ళు అట్లాంటివి కర్ర సాయం తీసుకొని పనిముట్లు సొంతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా యంత్రాలతో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర నిధుల నుంచి ఇట్లాంటివి చాలా వరకు రైతులకు తెలియదు.
సబ్సిడీల కింద కొన్ని యంత్రాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఈ మన వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి అట్లాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నట్టయితే, ఏదైనా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నట్టయితే సబ్సిడీల కింద ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనే విషయంలో రైతు వేదికలు ఆల్రెడీ ఉన్నాయి. అదే కాకుండా గ్రామ పంచాయతీలో కూడా మేము ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా వంతు సహకారంగా కేంద్ర నిధులు కానీ ప్రభుత్వ నిధులు ఏదున్నా కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మా వంతు సహకారం మేము చేస్తాం. రైతులను అవేర్నెస్ చేసే కార్యక్రమాలు మేము మొదలు పెడతాం. చివరగా మీరు ఒక యువకునిగా రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీరు ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చి ఉంటారు. అయితే మీరు యువతకు అంటే రాజకీయాల్లోకి రావడానికి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? నేను ముఖ్యంగా నమ్మేది ఏంటంటే, మనము ఏమేం ప్రణాళికలు చేసుకుంటాం, ఏం చేయగలుగుతాము, ఏంది అని చెప్పేదానికంటే ముందు మనం ఒకటి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయం అనేదే ఇష్టం ఉండకపోయేది. నిజంగా చెప్తున్నా. హైదరాబాద్లో కార్ డ్రైవ్ చేసుకునేటప్పుడు నా కుటుంబము నేను బాగుంటే చాలు అనుకునే స్థాయిలో ఉండేవాడిని. అట్లాంటిది గ్రామం వైపు ఆలోచించిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామాన్ని మంచి అనుకునే టైంలో నాకు ఆల వెంకటేశ్వర రెడ్డి మా ప్రియతమ నాయకుడు నాకు ఇన్స్పిరేషన్గా కనిపించిండు. ఎందుకంటే ఒక పని ఇట్లా చెప్పిన దాన్ని మర్చిపోకుండా ఎంబడే మాకు చేసి పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. అతన్ని అడుగులో అడుగు వేసి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాను వచ్చినాను. ఇప్పుడు నేను ఒకటి యువతకి నేను చెప్పాల్సింది ఏంది అంటే, రాజకీయాల్లో ఆపుటకు భూములమ్మో లేకపోతే ఆస్తులమ్మో ఆపుటకు వచ్చి రాజకీయాలు చేస్తాము, పైసల్లో మద్యమో ముఖ్యం అనుకుంటే తప్పు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మనము పైసలు పెట్టుబడిగా పెట్టి ఎన్నుకొని పేరు వెనకాల ట్యాగ్ లైన్ గా పెట్టుకోవడం కోసం కాదు ఇది రాజకీయం. అంటే సర్పంచ్ అంటే వెనకాల పేరు వెనకాల ట్యాగ్ లైన్ మాత్రమే పనికిరాదు. ప్రజా సమస్యల్లో నిమగ్నమై ఉండాలి, ప్రజల వెంబడే ఉండాలి, ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే ఎప్పటికైనా లీడర్ అవుతాడు, ఏ పొజిషన్ కైనా అవుతాడు, ఎలాంటి పదవులైనా సరే. నేను నమ్మేది ఏంటంటే, మనము పదవులెంబడి పడడం కాదు, పదవులు మనెంబడి పడాలనేది నా ఆలోచన. ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తుండే, తమ్మి ఏదున్నా కూడా ఊరి సమస్యల మీద పోరాటం చేయాలి, మన సొంత సమస్యలు కాదు. ఊరి సమస్యలు తీర్చుకుంటూ ఊర్లో ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు నాయకుడు అవుతావు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. ఆ మాట ప్రకారమే నేను హైదరాబాద్ వదిలేసి ఊరికొచ్చి ఊర్లో సెటిల్ అయ్యి, నన్ను చాలామంది నా కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ చాలా సపోర్ట్ చేసినారు. ఎందుకంటే ఈ రాజకీయాలు తీసుకొచ్చి పెట్టేది ఏం లేదు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అని చెప్పేసి కొంతమంది నన్ను వ్యతిరేకించినప్పటికీ నా కుటుంబం కానీ నా గ్రామం కానీ నాకు అండగా నిలబడింది. ఏదో రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా స్నేహితులు కార్యకర్తలు చాలా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు డబ్బు లేనప్పటికీ నా వెంబడి ఇప్పటికీ 10 మంది ఉండి ఎప్పుడు కూడా నన్ను డబ్బు పరంగా కానీ ఇబ్బందులు పెట్టకుండా నన్ను కనీసము టీ ఖర్చులు కూడా పెట్టనిచ్చే వాళ్ళు కాదు. అది నా అదృష్టం. అది ఎవరైనా సరే ఒక లీడర్ ఒక 10 మందిని వెంబడి వేసుకొని పోతే ఖచ్చితంగా 10 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ నా గ్రామస్తులు, నా ఫ్రెండ్స్, నా కార్యకర్తలు నన్ను అట్లాంటి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే జేబు నుంచి ఖర్చు పెట్టుకున్నారు, నన్ను లీడర్ని చేసారు. నా గ్రామ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నా కుటుంబ సభ్యులకు నేను చిరస్థాయిగా రుణపడి ఉంటా. అట్లనే నేనేమంటా అంటే, ఆపద టైంలో ఆదుకునేవాడినే గుర్తుపెట్టుకుంటారు తప్ప ఆ పూటకు వచ్చి అయ్యో అబ్బా అంటే ఎవరు నమ్మరు. నేను యువతకు చెప్పేది ఒకటే, రాజకీయాల్లో మనం రాణించాలనుకున్నప్పుడు గ్రామ సేవలో, గ్రామ అభివృద్ధిలో మన వంతు పాత్ర ఉండాలి. అట్లాంటప్పుడే ప్రజలు గుర్తిస్తారు తప్ప ఆ పూటకొచ్చి సీటు మీద కూర్చుంటా అంటే ఎవరు కూడా అట్లాంటి ఛాయిస్ ఇయ్యరు. ఆ రోజులు పోయినాయి. కొత్తగా ఏందంటే ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఎట్లాంటి వాడు, ఆపతైతే ఎవరు వస్తారు, అర్ధరాత్రి పూట పిలిస్తే ఎవరు వస్తారు అనేది చూస్తున్నారు తప్ప ఆ పూటకు మందు దాపితేనో లేకపోతే పైసలు ఇస్తేనో ఎవరు నమ్మే పొజిషన్ లేదు. అట్లాంటి ఆలోచన కూడా తప్పని నేను అనుకుంటున్నాను. దానికి నిదర్శనము నేనే అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర రూపాయలు లేని టైంలో నాకు ఇప్పటికీ కూడా ఊర్లో ఒక అపవాద ఉంటది. ఏది అంటే, ఇల్లు కూడా లేదు, ఏం చేయగలుగుతాడు అనుకున్నారు. కానీ నన్ను గ్రామం వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించారు. ఇంత పెద్ద మెజార్టీ, మండలంలోనే టాప్ మెజార్టీ వచ్చింది. ఇంత మంచి చక్కటి మెజార్టీ వస్తుందని నేను ఊహించలేదు.
దీనికి అనుగుణంగా నేను గొప్పలకు పోకుండా ఏదైతే నమ్మకం పెట్టిరో గ్రామస్తులు వాళ్ళ ఆశయాలను వాళ్ళ నమ్మకాలను నేను ఖచ్చితంగా నెరవేరుస్తా. వాళ్ళు పెట్టిన ఈ బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తానని మాటిస్తున్నా. ఇంకోటి, రాజకీయాలు శాశ్వతం కాదు. గెలిచిన తర్వాత రాజకీయాలు చూసుకుంటూ పోతే పనులు కావు. గెలిచే వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని తిరగొచ్చు, కానీ గెలిచిన తర్వాత నేను కోరుకునేది ఏంటంటే అక్కడ సమస్యను చూడాలి తప్ప పార్టీలను మనుషులను వేర్పాటు చేయడం నా అలవాటు కాదు. ఏదేమైనా గ్రామానికి ఎప్పటికీ అందుబాటులో ఉండి ఏ వివక్ష లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు ఆ కొట్లాటలు పీకులాటలు ఎలక్షన్ వరకే అవి ఉంటాయి. ఎలక్షన్ తర్వాత మనమంతా కలిసికట్టుగా ఉండాలనేది, అందరిని ఐక్యమత్యంగా తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. అదే ఇన్స్పిరేషన్ తోని నేను ముందు అడుగు వేస్తున్నాను. మంచి ఆలోచన సర్పంచ్ గారు. ఇలాగే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టి గెలిపించారు కాబట్టి ఇలాగే మీరు మంచి మనసుతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతూ మరిన్ని పదవులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బలగం స్టూడియో తరపున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.